అందరికీ నమస్తే అండి. ఈరోజైతే మా కిందున్న సన్నజాజి తీగండి ఇది. సన్నజాజి పూలైతే ఒక మాలకొచ్చేంత పూస్తున్నాయన్నమాట. సరే కనకంబరాలు కూడా బాగా పూస్తున్నాయి. అసలు కనకంబరాలైతే చెప్పనవసరం లేదండి. చిన్న చెట్టు కూడా అసలు చెట్టు నిండా పూస్తుందన్నమాట. అసలు ప్రతి ఒక్క చెట్టు చిన్న చెట్టైనా పెద్ద చెట్టైనా ప్రతిదీ పూస్తుందన్నమాట. మాకు చుట్టూ మొత్తం కనకంబరాలేనండి. అయితే ఈ సన్నజాజి పూలకి ఎన్ని కనకంబరాలైతే సరిపోతాయో అన్ని మాత్రమే ఈరోజు తెంపుదామని అనుకుంటున్నానండి. తెంపి మాల కడదామని చెప్పేసి మాల కడుతూ చూపిస్తానండి. చాలా బాగుంటుంది సన్నజాజి పూలు అండ్ కనకంబరాలన్నమాట మాల. అసలు ఉత్తి కనకంబరాల మాలైనా కూడా చాలా బాగుంటుందండి. లైట్ వెయిట్గా ఎన్ని పూలైనా కూడా జడలో పెట్టుకోవచ్చు అన్నమాట. అంత లైట్ వెయిట్గాను పూలు కూడా ఫ్రెష్నెస్ని బట్టి మనకి మాల అనేది అంత తాజాగా ఉంటుందన్నమాట. చూడండి చాలా బాగా పూస్తున్నాయండి పూలైతే. నాకైతే అసలు చాలా హ్యాపీ అన్నమాట. అసలు ఎంత ఎండాకాలంలోనే అసలు కనకంబరాలు బాగా పూస్తాయండి. అవి మనము ఏ రోజుకి ఆ రోజు తెంపినా మళ్ళీ వెంటనే వచ్చేస్తాయి అన్నమాట. నేను జస్ట్ ఒక 2 డేస్ బ్యాకే నేను తెంపానండి. రాముల వారి కళ్యాణం అని చెప్పేసి పూలన్నీ తెంపేశాను అన్నమాట. అసలు చిన్నగా ఉన్న అంటే ఇలా ఉన్న పూలు ఇలా ఉన్న మొగ్గలు కూడా తెంపాను అన్నమాట. ఎందుకంటే సీతాదేవికి పూల జడను కొప్పు పెడదామని చెప్పేసి మా కమ్యూనిటీలో కళ్యాణం బాగా జరిగిందనమాట. అయితే కళ్యాణం సందర్భంగా కనకంబరాలు అయితే అన్నీ తెంపానండి. అసలు ఎక్కడ ఒక్క పువ్వు ఉంచకుండా మొత్తం కూడా అసలు తెంపేశాను అనమాట. కానీ కరెక్ట్గా మళ్ళీ నిన్న లేదండి ఈరోజు అనమాట. 2 డేస్ అవుతుంది. చూడండి అసలు ఎన్ని పూలు వచ్చేసాయో. బాగా పూస్తున్నాయండి కనకంబరాలు. రోజు ఈవినింగ్ పూట నీళ్లు పెడతామన్నమాట. అప్పుడప్పుడు మజ్జిగ ద్రావణము, అలాగే ఈ తలలు కూడా కట్ చేస్తూ ఉండాలన్నమాట. మనకి కనకంబరాలకి నేను చాలాసార్లు చెప్పాను. ఇలా మనము ఈ మొగ్గ అయిపోగానే ఈ పూలు ఇప్పుడు ఇవి ఉంటాయి కదా, ఈ గుత్తి అయిపోగానే వెంటనే మళ్ళీ మనకి కొత్త గుత్తి రావాలి అంటే ఈ గెలన్ అనేది ఇత్తనాలు అయిన తర్వాత మనం ఇట్లా సీడ్స్ అయిన తర్వాత ఇవి కంప్లీట్గా తెంపేసేయాలన్నమాట. తెంపేస్తే మళ్ళీ మనకు అక్కడి నుంచి కొత్తగా చిగుర్లు వచ్చేసి ఇలా బుషీగా వస్తుంది చెట్టు. చూడండి ఇది మొన్న తెంపిందనమాట. ఇప్పుడు కొత్తగా వస్తుంది, ఇంకా విచ్చలేదు. ఇవన్నీ కూడా అలానే చేసినవి అనమాట. అలా చేస్తే కనకంబరాలు అనేవి చాలా బాగా పూస్తాయండి. సూపర్గా పూస్తాయి అన్నమాట. కొన్ని కనకంబరాలు మాత్రమే తెంపుతానండి. అన్నీ సన్నజాజులు అయితే అన్నీ లేవన్నమాట. కొన్నే ఉన్నాయి. తులసి సీడ్స్ అయితే ఇందులో వేసుకున్నానండి. ఇప్పుడే చిన్నగా కొంచెము చిన్నగా వస్తున్నాయన్నమాట. చూడండి అసలు కనకంబరాలు అయితే ఫుల్ ఉన్నాయండి. నేను వీడియో చేస్తూ తెంపుతున్నాను. మీకు నేను అన్నీ తెంపిన తర్వాత అంటే ఎన్ని కావాలో అన్నీ తెంపుతానండి. ఎందుకంటే చెట్లకున్న అందంగా ఉంటాయి కదా అని చెప్పేసి. ఇంకా మా అత్తగారు అయితే సీడ్స్ అన్న అవుతాయి, ఎవరికైనా కావాలి అంటే తెంపుతారు. అక్కడక్కడ కొన్ని ఉంచేసి తెంపుతారనమాట. కానీ మొన్న మాత్రం నేను మొత్తం తెంపేశానండి. సరే సీతాది దేవుడి కంటే మనకి ఎక్కువ ఏది కాదు కదా, అందుకని మొన్న మొత్తము తెంపేశాను అనమాట. ఈసారి నేను చాలాసార్లు కనకంబరాలు కట్టిన మాల కూడా చూపించానండి. అంటే కట్టటం రాని వాళ్ళు చూసి నేర్చుకుంటారని. అలానే కనకంబరం పూల మాల అయితే అండి ఎన్ని పూలైనా కానీ మనము ఎంత బారైనా కానీ పెట్టుకున్నా అస్సలు బరువు ఉండవు అనమాట. చాలా లైట్ వెయిట్ ఉంటాయి అన్నమాట. ఫ్రెష్ పూలు అయితేనే మనకి తాజాగా ఉంటాయండి. అలా అని వడిలిపోయిన పూలు అయితే మనకి తాజాగా ఉండవు. చూడండి ఎలా ఉన్నాయి, చాలా బాగున్నాయి అన్నమాట. మాకు ఫుల్ ఉన్నాయండి కనకంబరాలు అయితే. ఇంటి 3 చుట్లు ఉంటాయన్నమాట.
కింద చిన్న చెట్లు పూస్తున్నాయి, అలాగే 2 ఇయర్స్ 3 ఇయర్స్ చెట్లు పూస్తున్నాయి. మొక్కలు అంటారా చెట్లు అంటారా మీరే చెప్పండి. తర్వాత ఇటు సైడ్ ఉన్న పూలు కూడా అన్నీ పూస్తున్నాయి. ఇది వచ్చేసి మనకి ఇలాచి అన్నమాట. చూడండి ఈ బారు ఇవన్నీ కనకాంబరాలే అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా కనకాంబరాలు, కాగడ మల్లెలు కూడా బాగా పూస్తున్నాయండి. చూడండి ఇవి కాగడ మల్లెలు కూడా మొన్న తెంపాను. ఇప్పుడే మళ్ళీ మొన్నటి దాకా పూసాయి అన్నమాట, బాగా పూసాయి. ఇంకా అయిపోయింది. ఇప్పుడే మళ్ళీ కొత్త ఇవి కూడా అలానే అన్నమాట. అవి అన్నీ కూడా గుత్తులు తెంపేశాను. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇగుర్లు వచ్చేసి ఇలా మొగ్గలు వేస్తున్నాయి అన్నమాట. ఇక్కడ చూడండి ఇంత పెద్దగా ఉంటుంది మా కాగడ మల్లె వచ్చేసి ఇలా ఉంటుంది. విచ్చుకుంటేనండి ప్యూర్ వైట్లో చాలా బాగుంటుంది అన్నమాట కాగడ మల్లె అనేది. ఈ బారు మొత్తం కనకాంబరాలేనండి, కింద కూడా కనకాంబరాలే అన్నమాట. కింద ఈ పైన అలాగే ఆ ముందు అనమాట గేటు దగ్గర అక్కడ కూడా మొత్తం కనకాంబరాలే ఉంటాయి. ఇవి చూడండి ఇలాచి ఏంటో తెలియదు కానండి, గుత్తులు వేస్తుంది, వెంతడితో అవే ఎండిపోతున్నాయి, మళ్ళీ గుత్తులు వేస్తున్నాయి, అసలు ఫుల్గా గుత్తులు వేస్తున్నాయి అన్నమాట. అండి మనకి ఇప్పటికి ఇది 4th టైం అన్నమాట గెలలు వేయటం. ఇట్లా గెలలు వేస్తున్నాయి, ఇలా రాలిపోతున్నాయి, చిన్న మనకి ఇట్లా పిందెల్లాగా వస్తున్నాయి కానీ ఆగట్లేదు. ఇలా అయిపోయి మొత్తం ఎండిపోయి రాలిపోతున్నాయి అన్నమాట. కనకాంబరాలు, కాగడ మల్లెలు కట్టినా కూడా చాలా బాగుంటాయండి. అవి కూడా బాగా పూసినప్పుడు అది కూడా ఒక మాల కట్టి చూపిస్తాను. అలాగే మనకి సన్నజాజులు, కనకాంబరాల మాల అయితే చాలా బాగుంటుందండి. కొంచెమే వస్తాయి అనిపిస్తుంది సన్నజాజులు, పైకి వెళ్ళి తెంపితే కానీ అర్థమవ్వదు. చూద్దాము. చూడండి ఇలా అండి ఎన్ని పూసాయో అన్నమాట. అసలు ఇంకా అన్నీ తెంపట్లేదండి, ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట. మొన్న నేను ధనియాలు చల్లుకున్నానని చెప్పాను కదా గ్రో బ్యాగ్లో, చూడండి బాగా వస్తుందన్నమాట. ఇంకా వాటర్ పోసేసరికి అవన్నీ పడుకున్నట్లు అయిపోయాయండి, లేకపోతే ఇలా ఉందన్నమాట. మనకి ధనియాలు చల్లితే చూడండి కొత్తిమీర అన్నమాట. స్మెల్ కూడా బాగుందండి. అన్ని సీడ్స్ జర్మినేట్ అయ్యాయి. చూడండి నేను 3 సార్లు లాగా చేసి 3 సాల్స్ లాగా వేసాను కదా, 3 లైన్లు చేసి వేసాను కదా, సేమ్ ఎలా అయితే నేను ఇలా వేసానో అలానే వచ్చాయన్నమాట. చూడండి చాలా బాగా వస్తుందండి కొత్తిమీర. ఇంకాస్త పెరిగిన తర్వాత ఇలా మొత్తం పీకేసి కడిగేసి ఇంకా అలా కట్ చేసుకొని వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. కనకాంబరాలు కుండీలో ఒక గింజ పడి మొలిసిందనమాట. దీనికి కూడా చూడండి, మొన్న దీనికి కూడా ఒక్కటి కూడా లేకుండా మొత్తం తెంపేశాను అన్నమాట, అయినా దీనికి కూడా వచ్చాయి. చాలా పెద్దగా ఉంటుందండి మా కనకాంబరం పూలు అనేవి, చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట. చూడండి అలాగే లిల్లీలండి, నేను ఆన్లైన్లో మనకి లిల్లీ దుంపలు పెట్టానని చెప్పాను కదా, ఇది చిన్న గ్రో బ్యాగ్, ఇది పెద్ద గ్రో బ్యాగ్ అన్నమాట. మీకు ఆ దుంపలు నాటి వేసేది కూడా నేను వీడియో చేశానండి, ఆ వీడియో కూడా పెడతాను చూడండి. ఇప్పుడు లిల్లీలు మంచిగా చూడండి చిన్నగా ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి అన్నమాట. ఇలా సన్నజాజులు అయితే తెంపుదామండి, కనకాంబరాలు అయితే సరిపోతాయి.